బీఆర్ఎస్ కార్యకర్తలపై అక్రమ కేసులు, అనుమతి లేకుండా నాయకుల ఇళ్లలో సోదాలు నిర్వహించడం ఇదే రేవంత్ సర్కార్ దౌర్జన్యానికి నిదర్శనమన్నారు ఎమ్మెల్సీ రవీందర్రావు. ఎన్నికల కోడ్ అమలు లేని తన ఇంటిపై సోదాలు నిర్వహించడం ఏంటని ప్రశ్నించారు. సోదాల పేరుతో ఇంట్లో డబ్బులు పెట్టి తనపై కేసుల్లో ఇరికించాలని కుట్ర చేస్తుందని మండిపడ్డారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ ఓడిపోతుందనే భయంతోనే కుట్రలు చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రౌడీజం చేసుకుంటా భయకంపితం చేయడం దుర్మార్గమైన విషయం. ఇది మా అనుమతి లేకుండా మా ఇళ్లకు వచ్చి ఎన్నికల పరిధిలో లేని ఇంట్లో పోలీసు పెద్ద ఎత్తున రైడ్ చేయడం, థ్రెటనింగ్ పెట్టడం, కార్యకర్తలను బెదిరిస్తున్నారు, నాయకులను బెదిరిస్తున్నారు, ఇళ్ల మీద దాడులు చేస్తున్నారు. నియోజకవర్గ ఎన్నికల పరిధిలో లేని ఇంటి మీద దాడి చేసి భారీ ఎత్తున ఈ రకంగా పోలీసు వాళ్ళు బెదిరించడం అనేది చాలా దుర్మార్గమైన విషయం. ఇది ప్రజాస్వామ్య వాదులారా, ఇది ఎన్నిక కాదు, ఇది గుండాల రాజ్యం. రేవంత్ రెడ్డి చేస్తున్న కుట్రల కుతంత్రాలు ఏది ఏమైనా ఇది చాలా తీవ్ర పరిణామం. ఇది ఏ రకంగా దారి ఇస్తుందంటే మా ఏజెంట్లు కూడా ఉండొద్దు, మేము ఈ నియోజకవర్గాల్లో పార్టీ కార్యకర్తలు ఉండొద్దు. ఇది రిగ్గింగ్ చేసుకోవడానికి బహిరంగంగా బరితెగిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రక్రియ. దీన్ని ఖచ్చితంగా తీవ్రంగా ఖండించాలి. ఎక్కడ ఉన్న రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకి, ప్రజాస్వామ్య వాదులకి